రైతులకు ఏం బాగలేదమ్మా. ఆ, ఈ ఉచిత బస్సులు పెట్టి పబ్లిక్ బాగా చూతి అయిపోయారు అందరు. లేడీస్ బాగా రోడ్డు చేశారు. మళ్ళీ ఒకటి రైతు బంద్ చేస్తామని ఇస్తలేడు. ఆ, ఆ, ఈ ఒకటి ఈ ఉచితం ఒకటే సాల్వ్ అయింది. తదిమే అయింది. ఏ 6 గ్యారెంటీలు లేవు, ఏది ఫాలో అయితే లేవు. అప్పుడు చెప్పిన మాటలకు ఇప్పుడు చేసే పరిపాలన చాలా తేడా ఉన్నది. ఆయన అంటే ఇప్పుడు పరిపాలన చేయాలి అంటే ఖజానా ఉండాలి. కానీ కేసీఆర్ మొత్తం ఖాళీ చేసి అంటుండు కదా, మరి మీరేమంటారు దానికి? కేసీఆర్ ఖాళీ చేసినట్టే అప్పుడు ఏడా ఉన్నది. కేసీఆర్ పనులు కూడా చేసిండు. మళ్ళా ఆ, ఒక్కొక్క కాలువలు ఒక్కొక్క విధానాన్ని చాలా చేసిండు కేసీఆర్. ఉమ్, ఇప్పుడు అప్పు కంటే చాలా ఘోరంగా పనులు చేసిండు ఆయన. ఈయన చేసింది ఏం లేదు. 1,50,000 కోట్లు ఇప్పటికే అప్పు చేసిండు. ఉచిత బస్సు పెట్టిండు, ఉత్తగానే అంత ఆగమాగం చేస్తా ఉండు. అదే కేసీఆర్ ఉంటే మంచిగా నడుచు. మరి ప్రధాన కాల్ చేసినట్టే ఆయన ఎట్లా చేస్తున్నావు ఆయనకి ఎరకాదు. ఉమ్, రాజకీయం అందరికి రాదు, వస్తువులకే వస్తుంది. ఉమ్, ఫస్ట్ కేసీఆర్ ముఖ్యమంత్రి అంటే ఆ తదుపరి రామారావు, ఆ తదుపరి ఒక రాజశేఖర్ రెడ్డి. కానీ ఏ ముఖ్యమంత్రి ఇంత పెద్దగా పనిలేదు. నీళ్ళు వచ్చేది ఒకరికి వస్తున్నాయి, ఒకరికి వస్తలేవు. కరెంట్ కూడా తక్కువ నడుస్తుంది. రైతు బంధు కూడా లేదు. ఏది కుంటలు ఉన్న వాళ్ళకు ఎకరా ఉన్న వాళ్ళకి పడ్డా తదిమలకు పడతలేదు. ఆయన మొత్తం దేశంగా తెలంగాణ మొత్తం వేసేసిండు డబ్బులు. ఈయన అవి కాదు, ఒక 5 ఎకరాల వరకు కూడా వేయలేదు ఇప్పటి వరకు. ఆయన పరిపాలన అసలు కేసీఆర్ కింద రేవంత్ రెడ్డి ఎంత కాదు, మాటల వరకే. మాటల వరకే కానీ చేతల వరకు లేదు. కేసీఆర్ చెప్పని చేసిండు, రేవంత్ రెడ్డి చెప్పినవి కూడా చేస్తలేదు. అంతే, తేడా అదే ఉంటుంది.